శ్రీ కన్యకామరియజం భజ యేసురాజం. క్రైస్తవ కార్తీక దీపోత్సవం, క్రైస్తవ బతుకమ్మ, అంతేకాదు శ్లోకాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా క్రీస్తుకు ఆపాదిస్తూ క్రైస్తవ్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయంటూ క్రీస్తులో ఇవన్నీ చూపిస్తూ కొన్ని సంఘాల్లో జరుగుతున్నటువంటి కల్ట్ పైన ఈ వీడియో చేస్తున్నాను. దీనికి రాజ్ టీవీ అలాగే జర్నలిస్ట్ నవత గారు కూడా చాలా వీడియో చేసి చాలా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ కూడా చూస్తున్నప్పుడు నేను కూడా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, గమనించండి ప్రేమటి వారా, ఒక సంఘములో సిలువ పైన దీపాలు పెడుతూ క్రైస్తవ దీపోత్సవానికి స్వాగతం అంటూ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అగరొత్తులు, క్యాండిల్స్, నూనె పోసి దీపాలు అంటించటము, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని రాజ్ న్యూస్ అలాగే నవత మరి జర్నలిస్ట్ గారు కూడా ప్రకటిస్తున్న వీడియోస్ చాలా ఉన్నాయి. సో అందులో మీ అందరి కోసం ఒక వీడియో. హిందువుల పవిత్రతకు ప్రతీక, కానీ ఇప్పుడు ఆ పవిత్రతకు కొత్త రూపం వచ్చిందన్న చర్చ మొదలైంది. చర్చిల్లో కొవ్వొత్తులు వెలుగుతుంటే యేసుమాలలు, యేసు అష్టోత్తరాలు, సహస్రనామాలు వినిపిస్తున్నాయి. ధూప దీప నైవేద్యాల వాసనతో చర్చ్ వాతావరణం ఆలయంలా మారింది. ఇది విశ్వాసాల భావన లేక మత మార్పిడికి సాంస్కృతిక రూపమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. శ్రీ కన్యకామరియజం భజ యేసురాజం. చర్చిలో క్రైస్తవ కార్తీక దీపోత్సవాల పేరుతో భక్తి కార్యక్రమాలు, కొవ్వొత్తులు వెలిగించడంతో పాటు దీపారాధన వీడియో వైరల్. పూలు, అగరొత్తులు, అభిషేకాలు అంటూ చర్చిల్లో కొత్త ట్రెండ్. కార్తీక దీపోత్సవాలకు స్వాగతం అంటున్నారు. ఇది హిందువులు అంటున్న మాట కాదండోయ్, క్రైస్తవుల నుంచి వస్తున్న మాటలు. మీరు వింటున్నది నిజమే. ఈసారి కార్తీక దీపోత్సవాలకు క్రైస్తవులు జైకొడుతున్నారు. హిందువులు కార్తీక మాసంలో ఏవైతే చేస్తారో అచ్చుగుద్దినట్లు వారు కూడా చర్చిల్లో అవే పద్ధతులను పాటిస్తున్నారు. హిందూ ఆచారాలనే అవలంబిస్తున్నారు. దీంతో ఇది విశ్వాసాల్లో భాగమా? చూశారు కదా ఈ వీడియోలో. మరి ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొత్తానికి చూపిస్తూ క్రైస్తవ్యం హిందుత్వాన్ని ఫాలో అవుతుంది. అంటే హిందువులు క్రైస్తవులైనా క్రైస్తవులు మాత్రం సాంప్రదాయం అనేది అది హైందత్వంలోనే ఉన్నారు అంటూ మరి నవత గారు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరొక చోట చూస్తే మనము క్రైస్తవ బతుకమ్మ ఆడినట్టుగా కూడా మనకు ఒక వీడియో వచ్చింది. సో నేను మీకు అది కూడా ప్లే చేస్తాను, చూద్దాం ఒకసారి. చూశారు కదా ఈ వీడియోలో కూడా మనం చూస్తే చాలా వరకు ఈ ఫాదర్స్ ఏమండి వారితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. సో ఈ సందర్భంలో మరి క్రైస్తవ్యము సంఘములో కల్తీ అవుతుంది. క్రైస్తవ శ్లోకాలు, క్రైస్తవ పద్యాలు, అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే చాలా వరకు కూడా ఈ సుప్రభాతాలు కూడా క్రైస్తవ సుప్రభాతాలు అంటూ చాలామంది పాడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఇవన్నీ క్రైస్తవ్యానికి అవసరమా అంటే దాని గురించినటువంటి ఒక సందేశాన్ని నేను మీ అందరికీ అందించాలని కొద్ది నిమిషాలు నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రేమటువంటి స్నేహితులారా, ఇది క్రీస్తును ఫాలో అవుతున్నటువంటి వారికి, క్రీస్తులో నడుస్తున్నటువంటి వారికి, క్రీస్తే జీవితంగా బతుకుతున్నటువంటి వారికి మాత్రమే ఈ వీడియో. కాబట్టి ఇలాంటి కల్ట్ బోధలు, ఇలాంటి తప్పుడు బోధలు, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, ఇలాంటి తప్పులో ఉన్నటువంటి మతపరమైనటువంటి విషయాలని వక్రీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధ కూడా
దేవునికి విరోధమైందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవి జరగడానికి గల కారణాలు ఏంటో కూడా నేను వివరించడానికి ఈ సమయంలో మీ ముందుకు వచ్చాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనములో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి స్వచ్ఛమైనటువంటి మాటలు మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియో ద్వారా ఎవరిని కించపరచడానికో, ఎవరినో ఉద్దేశించి మాట్లాడటానికో, ఎవరిని తక్కువ చేయడానికో కాదు. ఇది కేవలం పరిచర్యను సరిచేసుకోవటానికి, పరిచర్యలో ఉన్నటువంటి లోపాలని చక్కబెట్టుకోవడానికి మాత్రమే ఈ వీడియోను నేను యూజ్ చేస్తున్నాను. బట్ అది గమనించాలని నేను కోరుకుంటాను. గమనిద్దాం. 11వ వచనంలో ఏం రాయబడిందంటే, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఎప్పుడు? ఆయన రాకడలో, క్రీస్తు యొక్క రాకడలో ఆయన చెబుతున్నటువంటి విషయం అది. ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ అనేక మంది ఎవరట వాళ్ళు? ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. పరుస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? అక్రమము విస్తరించుట వలన, లేక అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోద్ది అన్నమాట. ఏ ప్రేమ చల్లారుద్ది? క్రీస్తు పైన ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసము, క్రీస్తులో ఉన్నటువంటి శక్తి, సిలువలో ఉన్నటువంటి శక్తి ఏమవుదట? ఇక్కడ చక్కగా రాశాడండి అన్నమాట. చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఎందువల్ల చల్లారుతుంది? అక్రమము విస్తరించుట వలన. ఆ కాలంలో కూడా దేవుని యొక్క మందిరం ఎదుట గొవ్వలను, రోకలను మార్చేవాళ్ళు, బల్లల మీద వ్యాపారం చేసేవాళ్ళు. అంతేకాకుండా చాలామంది కూడా అక్కడ ఉన్నప్పుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు కూడా, దేవుని ప్రజలారా ఈ మందిరము ప్రార్థనా మందిరము అంటూ ఆయన మాట్లాడాడు. ఈ మందిరముల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో అక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇది ప్రార్థన చేయడానికి ఈ మందిరము కానీ వ్యాపారం చేయడానికి కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు. అంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? అక్కడ ఉన్న వాళ్ళు ఆ స్థలంలో ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పుడు గమనించండి. పావురాలు మందిరం ఎదుట బిజినెస్ ఎందుకు జరుగుతూ ఉంది? పావురాల యొక్క మందిరం యొక్క బిజినెస్ ఏంటి అసలు? యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎందుకు బిజినెస్ చేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి లేవీ కాండంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, పాపము చేసిన వాడు 2 తెల్లగువ్వలను, పాపము చేసిన వాడు 2 మేకపిల్లలను, పాపం చేసిన వాడు 2 పొట్టేళ్లను అప్పగించి పాప పరిహారార్థ బలిగా ఆ పాపాలు ఆ కాలంలో సమర్పణ చేసుకునేవారు. కాబట్టి ఆ సమర్పణ ఈ మందిరం దగ్గర కూడా జరుగుతూ ఉంది. పాపము పాపము పాపము. కాబట్టి ఆ కాలంలో ఏమైందంటే, అక్రమము విస్తరించడం వలన ఆ పాపము ఆ మందిరంలోకి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ మందిరంలో ఉన్నటువంటి పాపాన్ని క్లియర్ చేశాడు. అప్పుడు చేస్తూ ఆయన అంటున్నాడు, ఈ మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పాడు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ప్రతి మందిరం కూడా ఇలాంటివన్నీ పోయి అలాంటివి రావాలి, ప్రార్థనా జీవితం రావాలి. కానీ అనేకుల యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క ప్రవచనాలు, మాటల వల్ల ఏమవుతూ ఉందంటే, అక్రమమును విస్తరించి అనేకుల్లో ఉన్నటువంటి క్రీస్తు పైన ఉన్నటువంటి ప్రేమ చల్లారటం వల్ల ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ వీడియోని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. రాజ్ టీవీ వారికి, మరి నవత జర్నలిస్ట్ గారికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మీరు చక్కగా వివరిస్తున్నారు, చూపిస్తున్నారు. దీనివల్ల కొంత క్రైస్తవ్యంలో ఐక్యత, ప్రేమను గురించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరు ఈ విషయాన్ని గమనించండి. దయచేసి ఇలాంటి వాటన్నిటి విషయంలో మీరు ఒక మార్పు కలిగి ప్రభువు వైపు చూసి ఆయన కృపలో నిలబడాలని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా సమాధానము, కృప విస్తరించును గాక. ప్రైజ్ గాడ్.